ప్రయత్నం చేస్తా ఉంది. కొంచెం దూరం దొరికి వస్తున్న సమయంలో సాయంకాల సమయము చీకటి పడుతూ ఉంది. ఈలోగా జరిగిన విషయం ఆకాశం కొంచెం మేఘావృతమైంది. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చీకటి పడింది, ఆకాశము మేఘావృతమైంది. ఆమె అయ్యో పరిస్థితి కొంచెం బాగోలేదు కదా అని భయపడుతూ తొందరగా వెళ్ళిపోవాలని వస్తూ ఉంది. అలాంటి దూరంలో ఆమెకి ఏమైందంటే గడ్డి, ఆమె వస్తున్నటువంటి దారి పక్కనటువంటి గడ్డి అటు ఇటు కదిలింది. ఎలా ఉంటుంది ఆమెకి? ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా ఆ సన్నివేశం మీకు వచ్చిందా? ఆ సన్నివేశాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? నేను చాలాసార్లు ఒకసారి భయపడినటువంటి పరిస్థితి, చాలా భయంకరమైన పరిస్థితి అన్నాడు. ఎక్కడంటే నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఫెయిల్ అయిపోయిన తర్వాత, అప్పుడు మన వాళ్ళు చాలామందికి తెలుసు, నడిపెల్లి కోటలో చెరికాటలు ఆడతాకి వెళ్ళేవాడు, బెల్లవంతకి వెళ్ళేవాడు. అందులో నేను ఒకరు. అయితే నేను ఎక్కువ పని చేయలేకపోయాను కాబట్టి కొంతమంది ఏం చేసేవారంటే మన వాళ్ళు నన్ను ఎక్కువ భోజనాలకు పంపించేవారు. సాయంకాల సమయంలో భోజనాలు తీసుకుని ఇక్కడ ఇంచుమించు 6, 7 ఆ ప్రాంతంలో భోజనాలు తీసుకుని పట్టుకెళ్ళేవాడు. ఎలా వెళ్ళేవాళ్ళు అనుకున్నారు? ఇప్పటికి మళ్ళీ మోటార్ సైకిల్ అనుకున్నారా? కాదండి. అప్పుడేంటి? సైకిల్. ఆ సైకిల్ కూడా ఎలా అనుకున్నారు? వెనకాల పెద్ద చెక్క పెట్టి ఉండేది. ఆ చెక్క పెట్టిలో క్యారాజీలు పెట్టుకుని, నీకు ఎవరికైనా గుర్తుందా? ఆనందరావు గారు, మీకు ఎవరికైనా గుర్తున్నాయా? మర్చిపోయినా? రేకు సచిన్ గారికి, ఆనందరావు గారికి, భూషణ్ గారికి, వీళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి అలా తెలిస్తే. సుబ్బారావు గారికి కూడా ఉండేవాళ్ళు మాకు కూడా. ఆ పరిస్థితిలో ఆ బిడ్డి కాడికి వెళ్ళాలంటే ఇంచుమించు 8:45 వెళ్తాడు. దమ్మిన్ను కాలువ దగ్గరికి వెళ్ళాక ఈ ప్రక్క నుంచి దిగి కాలువ దానికి స్తంభం ఉంటుంది. స్తంభము ప్రక్కమ్మటే దారి ఉంటుందండి. ఆ దారమ్మట ఈ సైకిల్ ఇంటికి వెళ్ళాలి. వర్షం కురిస్తేనండి. వర్షాకాలమే చెరికాట ఆడేవాడు. నిజంగా ఆ పరిస్థితి కాడికి వెళ్ళినప్పటికీ నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే 8:30, 9 ఆ ప్రాంతం ఎలా ఉంటుందండి? ఒక్కలం వెళ్ళాలి. చాలా భయపడిన పరిస్థితి అన్నమాట. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరిచి ప్రభు సహాయం చేశాడు. ఆ పరిస్థితిలో అనేక సార్లు భయపడిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా? తల్లి ఆ గట్టి పట్టుకుని వస్తుంది, మేత పట్టుకుని వస్తుంది. వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆకాశం మేఘావృతమైంది. అడుగులో అడుగు వేసుకుని జాగ్రత్తగా దారి చూసుకుంటూ వస్తుంది. కొంత దూరం వచ్చే సమయానికి ఆ గట్టిలో కొంత దూరం మీద అలికిడయింది. అది ఏమి చేయాలి? ముందుకు అడిగేస్తే అక్కడ ఏముందో తెలియదు, వెనక్కి వెళ్తే పరిస్థితి అర్థం కాదు. నిజంగా ఇటువంటి సందర్భాలు మన జీవితాల్లో చాలా భయపడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. నిజంగా దేవుని మహాదయ ఎంత గొప్పదంటే ఆమె ఎప్పుడైతే భయపడుతూ అడుగు అక్కడ ఆగిపోయిందో అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ మేఘావృతమైనటువంటి ఆ మేఘములో నుంచి ఒక మెరుపు మెరిసిందట. ఆ మెరుపు మెరిసినప్పటికీ ఆమె ముందు ఏం కనపడుతుందంటే, ఆ గదిలో ఏం కనపడుతుందంటే ఒక తాడు కనపడుతుందంట. ఒక తాడు కనపడుతుంది. అప్పుడు అనుకుంది, ఓహో తాడు కదా అనుకుని అడుగు ముందుకు వెళ్ళాడు. దేవుని యొక్క ముందు చూస్తే అది భయంగా అనిపిస్తుంది మనకి. కానీ దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు, దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు. అందుకనే మీకు జ్ఞాపకం చేస్తాం, జ్వరం వచ్చినంత మాత్రాన మీరు భయపడొద్దండి. ఒకవేళ దగ్గు వచ్చినా భయపడొద్దు. కనీసం ఒకవేళ దగ్గు కాదు, కరోనా అనేటువంటి వ్యాధి వచ్చినా మనం భయపడకుండా ధైర్యంగా ఉంటే ఆ పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మన దేవుడు విడిపించగలిగినటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఆయన జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, ఐగుప్తీయులకు వచ్చేటువంటి ఏ రోగమో మీకు రాదన్నాడు. ఒకవేళ అక్కడ మరొక మాట అన్నాడు, ఒకవేళ వచ్చినా కానీ మిమ్ములను స్వస్థపరచు యెహోవాను నేనే. ఇది మనకున్న ధైర్యం అండి. ఇది మనకు ఉండవలసిన ధైర్యం. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు భయపడొద్దండి. ఈ సమయంలో
కరోనా టెస్టింగ్కి వెళ్ళి మన మధ్యలోకి వచ్చినటువంటి డాక్టర్ గారు, పిఎంపి డాక్టర్ గారు, ఆర్ఎంపి డాక్టర్ గారు నాన్నబాబు గారు మన మధ్యలో ఉన్నారు. వారి సాక్ష్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము కూడా ఆధ్యాత్మికంగా ప్రభు బిడ్డలుగా, ప్రభు సాక్షులుగా దేవుని ప్రేమను గుర్తించి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడో, ఆ ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన మన కొరకు ఎంత త్యాగాన్ని చేశాడో మన జీవితాల్లో మనం ఎప్పుడు మర్చిపోకూడదని, ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు. చూద్దాం, చూడండి. అందరూ బైబిల్ తీసుకోవాలి, అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు చదవడానికి సిద్ధపడాలి. చాలా తక్కువ సమయంలోనే నేను మిమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెత్తి ప్రేమను అనుగ్రహించును చూడి, మనము దేవుని పిల్లలమే. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి మహోన్నతుడా, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇంచుమించు 11:30 ప్రాంతంలో నీ పాదముల చెంత మేమంతరము కలిసి నీ మాటలు ధ్యానించడానికి సిద్ధపడుచు ఉన్నాం. నేనైతే అల్పుడను ప్రభా, నీ మాటలు చదవడానికి కూడా యోగ్యత లేనటువంటి వారు. అటువంటి నన్ను నువ్వు ప్రేమించి ఎంత ప్రేమించావో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ, ఎంతగా నన్ను ఆదరించావో నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడుతూ బలపరచిన దేవా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి. నీ బిడ్డలమైన మా అందరితో నీ వాక్యము ద్వారా మీరే మాట్లాడి నీ నామానికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మేమందరము కలిగి జీవించడానికి సహాయం చేసి మహిమ పొందమని, వినగలిగే చెవి, గ్రహించే మనసు, లోబడే స్వభావమును వాళ్ళందరికీ అనుగ్రహించి దేవ ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ సమూహములను యేసు నామములో దూరపరచు. నీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి మమ్మలను వాక్యమును మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమె చిత్తమందరం కలిసి ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవెంత మంచి దేవుడు యేసయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. దేవునికి స్తోత్రం. నిజమేనండి, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే నిజంగా ఆయన ఎంతగా మనం ప్రేమించాడు అనేది పరిశుద్ధ గ్రంథములు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని యొక్క ప్రేమిన వాళ్ళ యోహాను ఎవరు అంటే యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఈయనకున్నటువంటి గొప్ప ఆధిక్యం అన్న మాట ఏమిటంటే ఈయన యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరిలో కూడా యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడట. రొమ్మున ఆనుకున్న శిష్యుడు. రొమ్ములో ఏముందండి? ఏముంది చెప్పండి? రొమ్ములో ఏముంటుందంట? హృదయం ఉంటుందండి. అంటే యోహానుకి దేవుని హృదయంలో ఏమి దాగి ఉందో అది గుర్తించిన. అందుకే యోహాను దేవుని హృదయములో ఈ లోకంలో మానవుల పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఎటువంటి ప్రేమను దేవుడు దాచి ఉంచాడో ఆ ప్రేమంతటినీ కూడా తన యొక్క హృదయముతో గ్రహించి అవన్నిటినీ మానవులమైనటువంటి మన కొరకు బయలుపరచడానికి మానవ యొక్క యేసు ప్రభు వారి యొక్క శిష్యులందరూ కూడా అత్తసాక్షులైతే ఇతడు మాత్రము అత్తసాక్షిగా చేయబడలేదు. ఎలా చేయబడ్డాడు తెలుసా మీకు? ఎలా చేయబడ్డాడు తెలుసా? మంచి వృద్ధాప్యకు వచ్చిన తర్వాత అతడు సహజమైన మరణాన్ని పొందుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం వచ్చింది.
ఎందుకంటే ఈయనకి శ్రమ రాలేదా, ఈయన కష్టాలు రాలేదా అని మీరు అనుకోవచ్చు. కానీ యోహాను సువార్త ప్రకటిస్తున్నాడనే అతను ఏం చేశాడో తెలుసండి, నూనె కాసి పెద్ద బేసిన్లో, ఆ గంగాళాలు ఉంటాయి చూసారా మనకి, బెల్లం ఉండేటువంటి పానకాలు ఉండేటువంటి పెద్ద పెద్ద గంగాళాలు, భోజనాలు పెద్ద పెద్ద, అటువంటి దాంట్లో నూనె కాసట ఈయన 2 చేతులు 2 కాళ్ళు పట్టుకొని ఆ నూనెలోనికి ఎత్తేస్తాడట. ఎత్తేస్తే ఏమైందో తెలుసా, యోహాను గారు ఎప్పుడైతే నూనె దగ్గరికి వెళ్ళాడో ఆ నూనె, ఆ సలసల కాగుతున్నటువంటి నూనె ఏమైపోయిందట, చల్లబడిపోయిందంట. చల్లబడిపోయింది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. నూనె చల్లబడిపోయిందండి. కాగుతున్నటువంటి నూనె యోహాను గారిని అంటుకోవడంతో చల్లబడిపోయిందంటండి. ఆ రాజు ఏమి చేయాలో అర్థం కాలేదు చక్రవర్తికి. నరకడానికి ప్రయత్నం చేశారంట. ఎక్కడ నరుగుతూ ఉంటే ఆ కత్తి శరీరంలోకి వెళ్ళి అలా వచ్చేస్తుందట, అలా వచ్చేసిందట. ఎంత విచిత్రం అంటే ఆనాటి ప్రజలు అతని యోహాను యొక్క మాటలు విని ప్రభు యొక్క దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో వారందరూ గుర్తిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో శిష్యులందరినీ చంపేస్తున్నాము, కానీ ఈయన మాత్రం మనం చంపలేకపోతున్నాము, ఈయన మనం ఏమి చేయలేమా అని ఆ రాజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో నిర్ణయం తెలుసా? తెలుసండి, ఇంకా ఇక్కడ ఉంటే వీళ్ళు మనం ఏమీ చేయలేము, కాబట్టి ఏం చేయాలంటే మన దీవికి దూరంగా, మన దేశానికి దూరంగా పంపేయాలని కాళ్ళు చేతులు కట్టి యోహాను ఏం చేశారంటే ఇజ్రాయేలు దేశానికి ఆనుకొని సముద్రము మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి, జలసంచారం అనేటువంటి దీవి, అగ్ని గంధకాలతో మండుతున్న దీవి, పగలంతా కూడా అగ్ని గంధకాలతో మండుతూ ఉంటుంది, రాత్రంతా భయంకరమైన చలితో ఉన్నటువంటి దీవి పద్మాసు దీపం. అంటే ఆ పద్మాసు దీపంలోనికి ఒంటరిగా తీసుకెళ్ళి విడిచిపెట్టి వచ్చేసారండి. యోహాను దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది కాబట్టి ఆ పద్మాసు దీపంలోనే దేవుడు అతడు ఆ యొక్క విశ్రాంతి దినమున, ప్రభు దినమందు అతడు మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉంటే దేవుడు ఆకాశం అంట దిగువచ్చి యోహాను గారి ఆత్మను తీసుకొని వెళ్ళిపోయినట్టు. ఎంత అద్భుతమైన విషయం. నిజంగా నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైన విషయాలు. ప్రకటన రాసిన గ్రంథంలో ఆయన 1వ అధ్యాయంలో ఆయన చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు దినమని గుర్తిరిగి అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడట. పద్మాసు దీపంలో ఎవరు లేదని తోడుగా, పద్మాసు దీపంలో ఎవరు లేని తోడుగా ఒక్కడే ఉన్నాడు. రాజు ఇంకా మనం ఏమి చేయలేమని ఆ దీవులో విడిచిపెట్టేస్తే ఆహారం లేదండి, నీళ్లు మాత్రమే ఉన్నాయి, సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్ళు అన్నాయి. కానీ దేవుడు ఏ విధంగా యోహానుని బ్రతికించారో తెలియదండి ప్రియమైన వాళ్ళు. కానీ అంతగానే బ్రతికించారు. నిజమేనండి. దేవుని వాక్యం లేసే అంటారు ఒక చక్కటి మాట. ఏంటి చెప్పగలరు? సాతానుడు శోధించడానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు యేసయ్య. 3 మాటల్లో ఒక మాట అండి. మొట్టమొదటి మాట ఏంటా మాట చెప్పండి అమ్మా, పిల్లలు చెప్పండి. యేసయ్య మాట్లాడిన మొట్టమొదటి మాట ఏం చెప్పండి? సాతాను వచ్చి అన్నాడు, యేసయ్య ఎందుకయ్యా 40 రోజులు ఆహారం లేకుండా బాధపడుతున్నావు? నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు శక్తులు ఉన్నాయి కదా, నీకు గొప్ప శక్తి కలిగిన దేవుడు కదా నువ్వు. కాబట్టి ఏం చేస్తామంటే ఈ రాళ్లను దొడ్డెలుగా మార్చుకుని, ఉపదేశం బాగానే ఉందండి. చాలా మంది ఉపదేశాలు చేస్తారు. ఉపదేశంలో ఉన్నటువంటి అంతర్యాన్ని మనం గుర్తించాలి. ఉపదేశంలో ఉన్నటువంటి ఆలోచనలను మనం గుర్తించాలని. చాలా మంది పైకి బాగానే మాట్లాడతారు, కానీ హృదయంలో వేరేంత ఆలోచనలు ఉంటాయి. సాతాను కూడా హృదయంలో వేరే ఆలోచనలు ఉన్నాయి. ఏ ఆలోచన అంటే వీడు నా మాట వింటే నాకు లోపడతాడు ఇక, అదండి ఆయన ఉద్దేశం. కానీ యేసయ్య ఏమన్నాడండి చెప్పండి అమ్మా, వీటిని ఎలా ఉన్నారండి చెప్పండి. ఏమన్నాడు యేసయ్య? మనుష్యుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన. అదండి, మనం బ్రతకాలంటే దేవుని మాట కావాలి.
మనం శ్వాస తీసుకోవాలంటే దేవుని మాట కావాలి. ప్రతి దానికి దేవుని మాట కావాలండి. దేవుని మాట ద్వారానే మనం జీవించగలుగుతాం. యోహాను దేవుని యొక్క ప్రియమైన వాళ్ళారా, ఆ పద్మాసు దీపములో ఒంటరిగా ఉంది. దేవుని మాట పక్కన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవా, ప్రభు దినము ప్రభువా, నీ బిడ్డలకు నీ మాటలు ప్రకటించాలి. ఇదిగో నీ మాటలకు, నీ బిడ్డలకు నీ మాటలు తెలియచేయాలి. కానీ ఈ పరిస్థితిలో ఇదిగో ఈ దీవులు నేను పడున్నాను, అదే చేతుకు తీసుకొచ్చా ఇక్కడ అని ప్రభు స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆత్మవశునిగా దేవుడు తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? భవిష్యత్తులో జరగబోయేటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్ని దేవుడట యోహాను గారికి పద్మాసు దీపంలో చూపించాడు. అవే మనం చదువుకుంటున్నటువంటి ప్రకటన రాసిన గ్రంథం. ఇదండి దేవుని యొక్క ప్రియమైన వారు. అటువంటి యోహాను అండి, వృద్ధాప్యంలో చనిపోయినటువంటి యోహాను దేవుని హృదయంలో దాగి ఉన్నటువంటి ప్రేమను, దేవుని ప్రేమను, దేవుడు మానవులను ఎంతగా ప్రేమించాడో, నిన్ను నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు. మనకి ఏ అర్హత ఉంది ప్రేమించడానికి? అందుకని అంటున్నాడండి 3వ అధ్యాయం మొదటి వచ్చి అంటున్నాడు. ఏమన్నాడండి? మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను. చూడండి, మనము దేవుని పిల్లలమే. ఒకసారి దేవుడు ఎటువంటి ప్రేమ మీకు చూపించాడో చూడండి. నిజమేనండి ప్రేమైన వాళ్ళ, దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమ ఏంటిదో మనం చూడగలిగితే, ఆయన ప్రేమ ఏంటో మనం గుర్తించగలిగితే, నా ప్రియమైన వాళ్ళ, మనము దేవుని పిల్లలుగా జీవించగలుగుతాం. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు దేవుని పిల్లలుగా జీవించలేకపోతున్నారు. దేవుడు వారిని ఎంత ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమను వారు గుర్తించలేకపోతున్నారు. ఏ ప్రేమతో ప్రేమించాడు, మనం ఎటువంటి వాళ్ళము అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తాం. మనం ఎటువంటి వారం అంటే పాపముల చేతను, అపరాధముల చేతను నిలబెట్టడమా చచ్చిన. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా 3వ వచనం, 1వ వచనంలో ఆయన అంటాడు. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళారా, యోహాను యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయమమ్మా, 2వ అధ్యాయము 1వ వచనం ఏమన్నా విడుచునండి? మీ అపరాధముల చేతను, మీరు పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. ఎవరో ఆయన తండ్రి ప్రేమ ఎటువంటిదో గుర్తించాలి. తండ్రి ప్రేమను గుర్తించాలి. మనం గుర్తిస్తున్నామా? తండ్రి నిన్ను ఎటువంటి ప్రేమతో ప్రేమించాడు. నిజంగానండి, ఆయన మనం ప్రేమించడానికి మనకి ఏ అర్హత ఉంది? ఆయన ఎటువంటి వాడు తెలుసా? ఆయన ఎటువంటి వాడు అని చెప్పండి. ఎటువంటి వాడు అండి? యెషయా రాసిన గ్రంథం 57వ అధ్యాయం 16-17 వచనం చూడండి ఏమని రాయబడిందో. యెషయా రాసిన గ్రంథం 57వ అధ్యాయము ఎన్నో వచనము? 15 వచనం. మహాగణుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఆయన ఎంత ఎటువంటి వాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియమైన వాళ్ళారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమను గుర్తించగలుగుతావు. ఈ రోజులో చాలా మంది ఆ ప్రేమను గుర్తించలేకే ఈ లోకంలో దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. చాలా బాధపడుతున్నాను నేను. చాలా మంది యవనస్తులండి, నా వయసు ఉన్నవారు, నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు, ఎంతగా చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంతగా వారి గురించి కన్నీళ్లు కార్చినా వాళ్ళ జీవితంలో మార్పు కనిపించడం లేదు. కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను ప్రభు సందులో అదే ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. మనము దేవుని పిల్లలమే. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఎప్పుడైనా మనం గుర్తించగలుగుతున్నామా? ఆయన ఎటువంటి వాడంటే మహాగణుడట, మహోన్నతుడు, ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, దేవుని యొక్క ప్రియమైన వాడు. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. మహోన్నతుడు,
ఉన్నతమైన కలిగిన వాడు, స్థితి కలిగిన వాడు. ఉన్నతమైన స్థితి. ఉన్నతమైన స్థితి వద్దండి. నా జీవితంలో జరిగినటువంటి విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి. నా స్థితిని చూసి నా ముందు తలకాయ పక్కన పెట్టుకెళ్ళిన వాళ్ళు నా బంధువుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను లేనివాడిని కాబట్టి, వాడికి సరిపోదు కాబట్టి, వాడు నావాడు అని చెప్పుకోవడానికి కూడా అర్హత నాలో లేదు కాబట్టి, వాడుకున్న ఆ పరిస్థితిని బట్టి, వాడుకున్న స్థితి ఉంది, వాడికి మంచి స్థితి ఉంది, ఆ స్థితి చూసుకుని వాడు నావాడు అని చెప్పలేనటువంటి సందర్భాలు కూడా నా జీవితంలో ఎన్నో నేను చూశానండి. నేను చాలా బాధపడ్డాను. ఒక రోజునైతే రోడ్డు మీద చెప్పకూడదు కానీ, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ రోడ్డు మీద నేను చాలా కన్నీళ్ళు కార్చాను. ఎందుకనంటే నేను ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నేను పలకరిస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. ఈలోగా ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి అవతల ఆయన్ని పలకరించాడు. ఆయన తెలుసు కాబట్టి పలకరించాడు. మనుషుల పేర్లు మాత్రం చెప్పనండి. పలకరించాడండి. పలకరించినప్పుడు ఆ పలకరింపు ఆయన విన్నాడు. విని అన్నానికి ఈయన ఎవరండి అని అడిగాడు. ఈయన చెప్పొచ్చు మా సహోదరుడు అని, కానీ ఆయన ఏమన్నా తెలుసా, మాకు తెలిసిన ఆయనండి అన్నాడు. అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? రక్త సంబంధిని. అటువంటిప్పుడు నా హృదయం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. ఒక సాటివాడే మనను ఆ స్థితి చూసుకొని మనను పక్కవాడిగా పెట్టినప్పుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు, మహా ఉన్నతమైన దేవుడు, అటువంటి దేవుడు ఆయన మన ప్రేమ ఎంతగా చూపించాడంటే ఆయన పిల్లలుగా మనం చేసుకున్నాం. నిజంగా ఈ వచనాన్ని నేను చదివినప్పుడు నా ప్రియమైన వాళ్ళ నా హృదయము అసలు నిజంగా నా జీవితం అంతా ప్రభువా నీకు అప్పగించినా నేను సరిపోదయ్యా అనిపించింది. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు గుర్తించగలిగితే అది ఎంతో శ్రేష్టమైనది. నా ప్రియమైన వాళ్ళ నా జీవితంలో నేను గ్రహించానన్న విషయాన్ని, ఆ పరిస్థితిలో ఆయన అలాగ మాట్లాడినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. నేను 2 అడుగులు ఎదురుకేసి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే నా చేతిలో చన్స్ ఉంది, ఆయన చేతిలో సూట్ కేసు ఉంది. మా ఇద్దరి తేడా ఏంటి? మీకు కొంచెం అవగాహన అవ్వడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. మీ సందర్భాల్లో, మీ జీవితాల్లో కూడా ఇలా ఎన్నో సందర్భాల్లో మీకు ఎదురై ఉండొచ్చు. మీకు ఒకవేళ ఎదురు కాకపోవచ్చు, కానీ అనుభవించినటువంటి నా జీవితంలో నేను ఇప్పటికీ ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేను. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభువా, ఆ రోజున నా జీవితంలో ఎలా జరిగింది, అటువంటి స్థితుల నుండి దేవా నన్ను కృపలో జ్ఞాపకం చేసుకున్నామని నేను ఎప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తులు. ఈ విషయం నా ఇంట్లో వాళ్ళకి, నా భార్య కూడా తెలియదండి. నేను చెప్పలేదు. ఎందుకు ఆ విషయాలు చెప్పలేను. కొన్ని విషయాలు దేవుని యొక్క ప్రియమైన వారు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను? ఈ రోజున దేవుని పరిశుద్ధ స్థలంలో, ఇదిగో ఈ స్థలంలో నుంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజున జరిగిన ఆ సంఘటన నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేదు. కానీ ప్రభు సొంతం ఎప్పుడు ప్రార్థన చేసేవాడు, ప్రభు నా స్థితిని మార్చేయి, నా పరిస్థితిని మార్చేయి అని దేవుని మహాదయని బట్టి దేవుడు మార్చాడండి. దేవుని యొక్క ప్రియమైన వారు ఇంకా మన జీవితాలు ఎన్నో రండి. నిజంగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా ఈ పులిపిడి దగ్గర నుంచుని దేవుని మాటలు చెప్పే అర్హత నిజంగా నాకు లేదండి. ఎందుకంటే నాకంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది మన దగ్గర ఉన్నారు, నాకంటే జ్ఞానం కలిగిన వాడు ఎంతోమంది ఉన్నారు, నాకంటే బాగా మాట్లాడగలిగినటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు. నేను అతిశయించి చెప్పడం లేదు, కానీ అటువంటి పనికిరాని పరిస్థితులకు ఎందుకు ప్రవేశమైనటువంటి నా బ్రతుకుని దేవుడు మార్చాడు అని అంటే, నాకంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠమైనటువంటి మీ జీవితాల్లో నిజంగా మీరు దేవుని ప్రేమను గుర్తించగలిగితే, దేవుని ప్రేమను మీరు గమనించగలిగితే, దేవుడు మిమ్మల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమకు మీరు లోపడగలిగితే మీ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించగలరని నేను విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క ప్రియమైన వాళ్ళ గమనించండి. ఒక స్నేహితుడే, ఒక బంధువే, ఒక రక్త సంబంధే మనలను ఆ యొక్క స్థితిని చూసినప్పుడు, మనల్ని పక్కన పెట్టినప్పుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు, మహా ఉన్నతమైన స్థితి కలిగిన ఆ దేవుడు
ప్రియమైన వారు మనను తన పిల్లలు అని చెప్పుకోవడానికి అర్హత ఉందా? అర్హత ఉందా? మనము దేవుని పిల్లలము అని చెప్పుకోవడానికి ఆయన చెప్పుకోవడానికి, మనం చెప్పుకోవడం కాదండి, మనం చెప్పుకోవడం కాదు, పిల్లలు అని చెప్పుకోవడానికి మనకు అర్హత ఉందా? అర్హత ఉందా? అర్హులమా? అర్హులమా? ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి మీరు ఆలోచించి. దేవుని యొక్క ప్రియమైన వారు, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన అంత ప్రేమతో మనల్ని ప్రేమించాడు. అందుకంటే శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ఏ ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమ. అశాశ్వతమైన ప్రేమ మనం పాడతాం కదా, ఏంటంట? తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించు, అన్నా తమ్ముల ప్రేమ కలలా కరిగిపోదు, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమియందుంచలేనిది. ప్రియమైన వారలారా, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆయన ఎంతగా ప్రేమించాడో, నిన్ను ఆయన తన పిల్లలని చెప్పుకున్నాడంటే అసలు ఏ అర్హత ఉందని, నాకు ఏ అర్హత ఉందని, ఏ అర్హులమైన మనము ఆయన పిల్లలను చెప్పుకోను. ఆయన చెప్పుకున్నాడట, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా పిల్లలు. మనం పనికిరాని వాళ్ళమైనప్పటికీ, మనం ప్రయోజనం లేనటువంటి వాళ్ళమైన ఎన్నోసార్లు మీరు అనుకుంటున్నారేమో, కానీ నా జీవితంలో ఎన్నోసార్లు అండి నేను తప్పిపోయిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నేను ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి దినము ప్రభు పాదాల చెంత నేను ప్రార్థించేదే, ప్రభువా నీ ప్రేమను గుర్తించకే ఎన్నోసార్లు తప్పిపోయిన బ్రతికినారయ్యారు. నిజమేనండి, దేవుని యొక్క ప్రేమైన వారు ఎన్నో దినాలు మనం ఎన్నోసార్లు తప్పిపోయిన వారు, కానీ దేవుడు మాత్రము ఇప్పుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టలేదండి, ఎప్పుడు విడిచిపెట్టలేదు. మనం తప్పిపోయినప్పటికీ, మనము దేవునికి దూరం అయిపోతున్నప్పటికీ, ప్రియమైన వారు ఇందాక ఆయన ఒక మాట చెప్పాడు, గుర్తుందా? ఒకప్పట్లో నేను ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడిని, ఒకప్పట్లో నేను ఎక్కువగా బైబిల్ చదువుకునేవాడిని. కానీ ఈ వైద్యం చేద్దాం ప్రారంభించిన తర్వాత నేనేం చేస్తాను ప్రారంభించాను? బైబిల్ని పక్కన పెట్టేశాను, అన్నీ కూడా పక్కన పెట్టేశాను. కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టాడు. నిజమేనండి, దేవుని ప్రేమ మన జీవితాల్లో కూడా ఏదో ఒక దొరికిందని మనం ఏం చేస్తామని దేవుని ప్రేమను పక్కన పెట్టేస్తున్నాం. దేవుడు మనల్ని ఎంత ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమను మనం గుర్తించలేకపోతున్నాం. చాలా బాధకరమైన విషయం. నేను నిజంగా నా ప్రియమైన వాళ్ళ మీరందరూ కూడా దేవుని ప్రేమను గుర్తించాలని ఆశపడుతున్నారు. అందుకే ఆహ్వానం అంటాడండి, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే తెలియదండి, అంతలేదు. నిన్ను ప్రేమించిన ప్రేమకు అంతు లేదని అంతగా నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా ఆయన పిల్లగా, ఆయన పిల్లోడుగా, ఆయన ఇష్టమైనటువంటి బిడ్డగా నువ్వు జీవిస్తావని నిన్ను ప్రేమించాడండి. నిన్ను ప్రేమించి ఆ మహోన్నతమైనటువంటి ఆ ఉన్నతమైన స్థితిని ఆయన విడిచిపెట్టి నీ కోసము నా కోసము కూడా ఆయన ఎలా వచ్చేసాడంటే దీనుడుగా, దిక్కు లేని వాడిగా వచ్చిందంట. అందుకని అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, నక్కలకు పొడియలు ఉండేను, మనుష్య కుమారునికి ఏం మార్చుకోవడానికంట? నడుము మార్చుకోవడానిక? ఏం మార్చుకోవడానికండి? చాలా మంది అంటారు కదా, నడుము మార్చుకోవాలి అంటే పండుకోవడానికి, తల మార్చుకోవడానికి, తల కొంచెం పెట్టుకోవడానికి, అంతే. కనీసం తల పెట్టుకోవడానికి కూడా ఏం కదంట? స్థలం. మహోన్నతుడండి, మహా ఉన్నతమైన దేవుడు ఆయన. ఎటువంటి వాడంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మహోన్నతుడు. అటువంటి ఉన్నతుడైనటువంటి దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను తన బిడ్డగా
ఆ ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి తన ప్రేమను నీ పట్ల చూపించాలి. అయితే నా ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇప్పుడైనా నీ జీవితాన్ని గుర్తించి ఎంత ప్రేమించిన ఆ తండ్రికి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ నడవడికను, నీ ప్రవర్తనను అప్పగిస్తే, ఒకవేళ నీలో లోపాలు ఉంటాయి, వాటన్నిటిని సరిదిద్ది ఇదిగో నాకు నిజమైన కుమారుడని, ఇదిగో నా హృదయానుసరైనటువంటి కుమారుడని ఒక దినాన్ని దేవుడు నిన్ను చూసి సంతోషించి నీకు బహుమానం ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యంలో నేను సిద్ధపరచడానికి ఇష్టపడతాను. నువ్వు సిద్ధపడతావా? నువ్వు సిద్ధపడి నిజంగా నిన్ను ఆయన కుమారుని పిలిచినప్పుడే నిజంగా మన జీవితాలు ఆలోచించి, అయ్యో ఆయన నన్ను పిలవడం ఏంటండి, పిల్లవాడిగా నా పిల్లలు అని చెప్పడానికి నాకు ఏ అర్హత ఉందని మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా, అర్హత లేనటువంటి వాళ్ళని, అర్హత లేనటువంటి మన కొరకు ఆయన్ని ఈ లోకానికి పంపించాడట. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఏమని రాశాడు అని మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేసిన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందరూ తీసుకురండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. యేసయ్య గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని కృప వలన ప్రతి మనుషుడు మరణములో నుండి ప్రతి మనుషుని కొరకు మరణమును అనుభవించినట్లుగా యేసు ప్రభువాన్ని దూతల కంటే తక్కువ వాడు చేశాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని ప్రేమ అంత గొప్ప. నిజంగా ఆయన కృప చూపించాడు కాబట్టి, ఆయన ప్రేమ చూపించాడు కాబట్టి నీవు నేను కూడా సజీవులుగా ఉన్నాం. అర్హత లేనటువంటి మన జీవితాల్లో దేవుడు అర్హత కలిగించాడండి. ఏ అర్హత తెలుసా? ఈ లోకంలో ఆయన బిడ్డగా ఉండేటువంటి అర్హత, ఆయన బిడ్డగా ఉండేటువంటి అర్హత ఈ లోకంలో ఇచ్చాడు. ఈ లోకంలోనే కాదండి, పరలోకములో కూడా ఆయన బిడ్డగా ఉండే అర్హత ఇచ్చాడు. అది ఆయనకు చూపించిన ప్రేమ. ఒకవేళ ఇప్పుడైనా నీ జీవితంలో ఆ అర్హత ఇచ్చినటువంటి దేవుని యొక్క ప్రేమను నువ్వు గుర్తించి, ఆ అర్హత ఇచ్చినటువంటి ఆ అర్హునిగా చేసినటువంటి ఆ దేవుని ప్రేమను నీ జీవితంలో గుర్తించి ఎప్పుడైనా నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించి ప్రభు బిడ్డగా నువ్వు జీవించగలిగితే నిన్ను బట్టి ఆయన ఇంకా ఆనందించేవాడుగా ఉన్నాడు. నిన్ను బట్టి ఆయన సంతోషించి ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని యేసయ్య గురించి చెప్పినటువంటి ఆ పరమ తండ్రి నీ గురించి కూడా ఒక దినాన్ని ఆ దూతల ఎదుట, ప్రజలందరి ఎదుట చెప్పి నిన్ను ఉన్నతమైన స్థితికి హెచ్చించాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఆ ప్రేమను నువ్వు గుర్తించి అర్హత లేనటువంటి జీవితాన్ని, అర్హత లేని బ్రతుకును ఆయనకు అప్పగించి ఆయన సాక్షిగా జీవించడానికి నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించడానికి సిద్ధపడినట్లయితే అది నీకు, నీ కుటుంబానికి దీవెనకరమని ఈ మాటతో జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. అట్టి కృపణ పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించాలని ఈ మాటతో జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకొని అర్హత లేనటువంటి మన జీవితాన్ని దేవుడు మనకిచ్చిన ఈ అర్హతను బట్టి ఒక్కసారి ఉన్న స్థలంలోనే లేచి నిలబడి, ప్రభువా నిజమే తండ్రి, నీ ప్రేమ చాలా గొప్పది అయ్యా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించావంటే అయ్యా, నీ యొక్క ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి నా కొరకు లోకానికి దిగి వచ్చావంటే ఇది నువ్వు నా పట్ల చూపించిన ప్రేమే తండ్రి. అయ్యా, నువ్వు దిగి వచ్చిన నీ కొరకు నేను ఈ లోకంలో ప్రభువా నీ ప్రేమను గుర్తించుకున్న నడుస్తూ ఉన్నాను. దూతల కంటే తక్కువ వాడిగా, దిక్తుడిగా తను తానే అప్పగించుకున్న ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే, ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకొని, ప్రభువా దయచేసి నన్ను క్షమించి ప్రభువా, నీ బిడ్డవని నువ్వు చెప్పుకోవడానికి ప్రభువా నాలో అర్హత లేదు తండ్రి. అయ్యా, ఏ పని కూడా జీవితంలో మెచ్చుకోవడానికి ఏదీ లేదు ప్రభు. అటువంటి నా బ్రతుకుని
నువ్వు ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి. నీ సాక్షిగా నేను జీవిస్తానయ్యా, నీ సాక్షిగా నేను నడుచుకుంటాను ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన ఆలయంతను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన ధన్యతను ప్రభువా, నీ సాక్షిగా నేను జీవిస్తాను ప్రభువా. ఒక్కసారి నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించుకుంటే ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నా. ఏ పాటి వాడనయ్యా నేనెంతగా చించుటకు, చూపుటకు నీ పాటి వాడనయ్యా నేనెంతగా చించుటకు చూపుటకు నా దోషము క్షమించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపుటగలదేవా నీ కృపకు సాటి లేని ఏ పాటి గాననయ్యా మన్నింతగా హెచ్చించుటకు ఏ ఎంతటి గాననయ్యా నాపై కృప చూపుటకు. ప్రతి ఒక్కరు ఒక జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకు మన హృదయాలు అప్పగించుకుందాం. ఇదే మంచి చేరుకోవడమైన సమయం. రేపేమో సంభవించదో మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు నా హృదయాన్ని అప్పగిస్తాను తండ్రి. ఇక్కడుండైనా ప్రభు నీ సాక్షిగా నేను జీవిస్తాను ప్రభు అని నీ హృదయాన్ని నువ్వు ప్రభుకు అప్పగించుకుంటే, నీ బ్రతుకును ప్రభుకు అప్పగించుకుంటే, పనికిరాని నీ బ్రతుకును, ప్రయోజనం లేని నీ జీవితాన్ని ఆయన ప్రభు ప్రయోజనకరమైన పాత్రగా నా దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయ్యో మాటలు చేతకాని నా బ్రతుకును, అయ్యో ప్రభుని స్తుతించడం చేతకాని నా జీవితాన్ని దేవుడు ఎంతగా ఎక్కించారంటే, నీకు ఇచ్చిన అర్హత ఎంతో గొప్పది, నీకు ఇచ్చిన అవకాశాలు ఎన్నో గొప్పవి, నీకు ఇచ్చిన తలాంతులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి ప్రభుని నువ్వు స్తుతించగలిగితే నీ జీవితాన్ని ఇంకెంతగానో ప్రభు హెచ్చరించగలిగిన దేవుడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, మన హృదయాలు ప్రభుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పడి ప్రకాశ్ ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ఒకరు ప్రార్థన లేకి పెడదాం, ప్రార్థన చేసుకుందాం. సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ప్రభువా. విన్న ప్రతి మాట వారి హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి. నూరంతలుగా ప్రతి ఒక్కరు దీవించబడడానికి, నూరంతలుగా వారి కుటుంబాలు ఆశీర్వదించబడడానికి తండ్రి అయ్యా, నీ ప్రేమను వారి పట్ల ఎంతగా వెల్లడి చేశావో, నీ ప్రేమ ఎంత గొప్పదో వారందరూ గుర్తించి ఆధ్యాత్మికంగా నీలో బలపరచబడి నీ సాక్షులుగా జీవించే భాగ్యమును ప్రతి ఒక్కరికి నీ నామంలో అనుగ్రహించండి. పిల్లల కానుకలను, కృతజ్ఞత అర్పణలను, నీ సన్నిధికి తీసుకురాబడిన ప్రతి అర్పణను మీరు అంగీకరించండి తండ్రి. రావాల్సినటువంటి నూరంతల ప్రతిఫలమును వారందరికీ అనుగ్రహించండి. పిల్లల కానుకలను దీవించండి, ఆస్వాదించండి. వారపు దినాలు వారి కష్టార్జితంలో తెలిసిన ప్రథమ ఫలములను, కృతజ్ఞత అర్పణలను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆరోగ్యము, బలము, శక్తిని వారికి దయచేయండి తండ్రి. ఎవరు ఏ బలహీనతలు ఉన్నారు ప్రభువా, వారి ప్రతి బలహీనతలను విడిపించండి తండ్రి. దేవా, విడిపించడానికి మా వ్యసనములను సహించిన దేవుడవు,
మా బాధలన్నిటినీ భరించడానికి లోకానికి దిగి వచ్చిన దేవుడవు కనుక నిన్నే మీద ఆనుకొని ప్రభా అడుగులు ముందుకు వేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా సంఘాన్ని మా కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి ప్రభా. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరు వారి కుటుంబాలకు ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రభా. నా ప్రభువు నన్ను ప్రేమించాడు కనుక నా ప్రభు ప్రేమకు నేను లోబడి నా జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి, నమ్మకమైనటువంటి కుటుంబముగా నమ్మకమైన బిడ్డగా నేను నడవాలి అనేటువంటి మంచి ఆలోచనలు, మంచి తలంపులు ప్రభా నీ బిడ్డలందరికీ నీ నామంలో అనుగ్రహించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ మాటల మీద ఆధారపడి నడుచుకుంటూ ఉండగా మాకు కావలసినటువంటి సమస్త అవసరాలు నీ నామములో తీర్చండి తండ్రి. బలహీనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీ రక్తము చేత కరగండి, మంచి ఆరోగ్యము, బలము, శక్తి నీ నామములో అనుగ్రహించండి. ఈ భయంకరమైన వైరస్ను ప్రభా దూరపరచండి. యేసు నామములు నీ బిడ్డలకు తాకకుండాగా అని ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. అద్భుతమైన కార్యములు జరిగించండి తండ్రి. ఒకవేళ ప్రవేశించిన దాన్ని ప్రభు లైవ్ చేసి తండ్రి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీ బిడ్డలకందరికీ మీ నామములు అనుగ్రహించండి. ఈ వారమంతా నీ రెక్కల చాటును బలపరచండి ప్రభా. మంగళవారం జరుగుతున్న స్త్రీల గుడికను ప్రభా, అలాగే గురువారం జరుగుతున్నటువంటి ప్రార్థన గుడికను ప్రభా, శనివారం జరుగుతున్నటువంటి ప్రభా నీ సన్నిధిలో జరుగుతున్నటువంటి ఆయా సిద్ధపాటు కుడికలను ప్రభా మీరు దీవెనకరంగా జరిగించండి. అలాగే శుక్రవారం బిడ్డలు ప్రభా, యవన బిడ్డలు ప్రభా ఉపవాసముతో నీ సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి. అద్భుతమైన జవాబులు వారి కుటుంబాలు కాదు ప్రభా, మా సంఘమంతటికి దయచేయండి, మా గ్రామమంతటికి దయచేయండి, మా దేశానికి ప్రభా వారి విజ్ఞాపనలు ప్రభా, వారి ప్రార్థన విజ్ఞాపనలు ప్రభా ఒక దీవెనకరమైన ధూపం వలె ప్రభా నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. దేవా దానియేలు చేసిన విజ్ఞాపన ప్రభా దేవా దేశానికి విజ్ఞాపనగా ఉంది ప్రభా. ఇశ్రాయేలు బిడ్డలకు ప్రభు ఎంతో దీవెనకరంగా ఉంది. అట్టి రీతిగా మా బిడ్డల యొక్క ప్రార్థన విజ్ఞాపములు మీరు మార్చి నడిపించండి. మా సంఘములను, కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. మీరు నా పట్ల చేసిన ప్రతి మేలును ప్రభా నీ సాక్షిగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఇంకా వస్తున్న ప్రతి శ్రమలో కూడా ప్రభా మేము ధైర్యముగా నీ సన్నిధిలో జీవించడానికి కృప చూపించండి. సాతానుడు వేస్తున్న ప్రతి అగ్నిబాణములను ప్రభా ఆర్పడానికి శక్తి కలిగిన నీ యొక్క వాక్యం అనే ఖడ్గమును ప్రభా మా జీవితాల్లో పొందుకొని నీ సాక్షులుగా నడుచుకునే కృపను దయచేయండి. ఎంతమంది బిడ్డలు ప్రభా రక్షణ లేకుండా ఉన్నారు, మారు మనసు లేకుండా ఉన్నారు, బాప్తిస్మం లేకుండా ఉన్నారు, వారందరికీ ప్రభా నీ ప్రేమను బట్టి వారు గుర్తించి తండ్రి నా తండ్రికి నేను బిడ్డగా జీవించాలి అని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకొని నీ బిడ్డలుగా జీవించే అర్హత వారందరికీ నీ నామములో అనుగ్రహించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ బిడ్డలను వారి కుటుంబాలను నీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ప్రభువా నీకు అప్పగిస్తూ మేము తిరిగి వెళ్తూ ఉండగా మీ దేవునితో నీకు అర్పించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసం, ప్రార్థన విజ్ఞాపనలలో పాలుపరుచుకున్న ప్రతి ఒక్కరికి ఆయా రీతిగా వారు సహకారం అందిస్తున్న ప్రతి యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, పెద్దవారికి, పరిచర్యలో భారీ భాగస్తులైనటువంటి సహోదరు పరిచారకులందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభుత్వ పర్యంత వరకు ఆయన సన్నిధి మీకు అందరికీ తోడయుడు నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగాక. ఆయన ప్రేమకు సాక్షులుగా ఈ లోకంలో మూల స్తంభముల వలె మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. వందనాలండి.